హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవరి ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు కూడా కొంతమంది గ్రూప్ 2 సంబంధించి కూడా ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇప్పుడు మనం ఏ విధంగా క్విక్ రివిజన్ చేస్తే డిసెంబర్ 15-16 లోపు మనం ఒక జాబ్ కొట్టడానికి ఏ విధంగా ప్రిపేర్ అవుతామని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. మీరైతే కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ముగ్గురు కలిపి కూడా ఒకే వీడియోలో చెప్తా. ఎందుకంటే చాలామంది కూడా అభ్యర్థులు అన్న ఎట్లా ప్రిపేర్ కావాలి, ఈ బుక్ చదవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మిత్రులారా, మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు కొత్తగా చదివేటోళ్ళు అయితే ఉండకపోవచ్చు. నాకు తెలిసి అయితే చాలామంది కూడా సుమారు ఒక 2 years నుంచో, 3 years నుంచో, ఒక 1 year నుంచో, ఒక 6 months నుంచి కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాస్తవానికి. సరే, కొంతమంది వాస్తవానికి చాలామంది సిలబస్ కూడా అయిపోయి ఉంటుంది. కొంతమంది రివిజన్ చేస్తుంటారు. కొంతమంది రివిజన్ అయిపోయి కూడా మళ్ళీ రివిజన్లో క్విక్ రివిజన్ చేస్తుంటారు. కొంతమంది కొన్ని సబ్జెక్ట్ ఉండకపోవచ్చు. నాకు తెలిసి మెయిన్లీ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 అయిపోవచ్చు. కానీ నాకు తెలిసి పేపర్ 3 అయితే కొంచెం కష్టతరంగా ఉంటుంది. అదే ఏంటంటే ఎకనామిక్స్. అది ఒక పెద్ద గుదిబండలాగా మారింది మన అందరికీ. మీ అందరూ తెలిసిన విషయమే. సరే, గుదిబండే కదా, సరే అది కూడా సబ్జెక్టే, మనం చదవాల్సిందే, తప్పదు. కానీ చాలా మందికి ఇక్కడ ఎకనామిక్స్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మిత్రులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదో ఒకటే బుక్ చదవండి, ఒకటే బుక్ ప్రామాణికం తీసుకోండి. అది ఏ బుక్ అయినా సరే, మీకు నచ్చిన బుక్ తీసుకోండి. పలానా బుక్ తీసుకోండి అని చెప్పేసి నేను కూడా చెప్పాను. కానీ మీకు నచ్చిన బుక్ ఒకసారి రిఫర్ చేసి కొంచెం బుక్ స్టాల్కి వెళ్ళి మీరు కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మాక్సిమం మీరు కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాలి కాబట్టి మీకు కూడా పెద్దగా మళ్ళీ నొక్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఒకటే బుక్ ప్రామాణికంగా తీసుకోండి. కొంతమంది ఏంటంటే ఇంకో బుక్ మార్కెట్లో వచ్చిందని చెప్పేసి ఆ బుక్ కొంటారు, మళ్ళీ ఇంకో బుక్ మార్కెట్ అని చెప్పేసి ఆ బుక్ కొంటారు. అట్లా ఒక 5-6 బుక్కులు ముందర వేసుకొని ఒకే సబ్జెక్ట్ సంబంధించి మొత్తం 7 సబ్జెక్టులు ఉన్నాయి, అన్ని కలిపి కూడా ఒక 4 వేసుకుంటే 32 బుక్కులు ఎప్పుడు చదువుతారో ఎప్పుడు అయిపోతుంది. కాబట్టి ఒకటే బుక్ ప్రమాణంగా తీసుకొని ఆ బుక్కి మళ్ళీ మీరు తెలుగు అకాడమీ బుక్ని కొంచెం ఒకవేళ ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకెక్కువ కావాలనుకుంటే తెలుగు అకాడమీ బుక్ని పక్కన పెట్టుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఎట్లా మరి క్విక్ రివిజన్ ఎట్లా చేయాలంటే చాలామంది కూడా అభ్యర్థులారా, మీరు కొంచెం ఏం చేయండి అంటే, చదివిన దాన్ని ఇంకా కొంతమంది ఇంకా తొందర అయిపోవాలి సిలబస్ అంటే ఏం చేయాలంటే, కొంచెం మేర సిలబస్ అనేది స్కిప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చేసేది ఏం లేదు ముచ్చట, ఎందుకంటే 2 నెలలే ఉంది ముచ్చట. కానీ కొత్తగా ఇప్పుడు సబ్జెక్ట్ మొదలుపెట్టి మళ్ళీ మొత్తం అయిపోవాలంటే అయిపోయింది ముచ్చట. ఎందుకంటే ఎగ్జామ్ 600కి 600 కూడా ఎవరికి రావు. అంటే అంతా స్కిప్ చేసుకుంటూ పోతేనే, వాస్తవానికి మొత్తం చదువుకుంటూ పోతే 420 వస్తాయి. ఇంకా స్కిప్ చేసుకుంటూ కూడా ఈ మార్కులు ఉండవు. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ కూడా. అండ్ చాలా మందికి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు న్యూస్ పేపర్ చదివే ప్రయత్నం చేయండి. డైలీ నమస్తే తెలంగాణ కానీ, సాక్షి కానీ, ఈనాడు కానీ, వాటిలో కొన్ని క్వశ్చన్స్ కానీ మిగతా సంబంధించిన కూడా వస్తుంటాయి. ఎందుకంటే మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ చదివితే డైలీ పాలిటీ, కరెంట్ ఎకనామిక్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ మ్యాక్సిమం 50% కవర్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాడి ప్రశ్న ఇచ్చే సరళి కూడా ఎలా ఉందంటే, సమకాలీన అంశాలని జోడిస్తూ సబ్జెక్టుకు సంబంధించి వాడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రస్తుతానికి జోడిస్తూ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అండ్ ఇంతకుముందు ఎట్లుండేదంటే, ప్రశ్న అడిగి సమాధానం చెప్పనేవాడు, ప్రశ్న అడిగి సమాధానం చెప్పండి అని చెప్పేసేవాడు. ఇప్పుడు ఆయన సమాధానం అడిగి ప్రశ్నిస్తున్నాడు కింద. అంటే ప్యాటర్న్ అట్లా మారిపోయింది అనమాట. అంటే ఉంటా మారిపోతూ ఉంటుంది. సరే, మీరు చదివే బుక్లు కూడా మంచి బుక్లు అంటే ప్రామాణికంగా అయి ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేయండి అంటే, మీరు క్విక్ రివిజన్ చేయాల్సినప్పుడు ఏం చేయాలంటే, మీరు చదివేటప్పుడు ఏదైతే మీకు ఇంపార్టెంట్ అనిపించిందో అక్కడ ఖచ్చితంగా ఒక అండర్లైన్ చేసుకోండి. లేకపోతే ఇప్పటి నుంచి ఒక చిన్న షార్ట్ నోట్స్ అయినా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు షార్ట్ నోట్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, ఇలా నో డౌట్. ఎందుకంటే షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే ఎగ్జామ్ ఒక 4 రోజులు ఉందనగా మీరు ఆ షార్ట్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. వాస్తవానికి ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి కానీ, March 4 జరిగింది తెలంగాణ అమరవీరుల దినోత్సవం, March 8 మహిళా దినోత్సవం, అట్లా ఒక వరుస క్రమంలో రాసుకోండి. అంటే March 8 నుంచి December వరకు చాలా మంది కొన్ని కార్యక్రమాలు జరిగినాయి ఉద్యమ చరిత్రలో. అవన్నీ ఒక దగ్గర రాసుకొని ఒకేసారి చదివే ప్రయత్నం చేయండి. అవన్నీ కొన్ని అక్కడ డేట్ అక్కడక్కడ ఉంటాయి కదా, అట్లా కాకుండా ఒక దగ్గర రాసుకొని చదివే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా గురి కాకండి. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది 13 గంటలు, 14 గంటలు, 15 గంటలు కూడా చదువుతూ ఉంటారు. కొంతమంది 16 గంటలు కూడా అవసరం లేదు. మీరు గట్టిగా చదివితే ఒక 10 గంటలు గట్టిగా కూర్చుంటే ఎక్కువ, నాకు తెలిసి అయితే. అంటే మీరు చదివే 10 గంటలు కూర్చున్నా గట్టిగా ఒక 8 గంటలు, కరెక్ట్గా 10 గంటలు చదివితే అయిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అనవసరం మీ ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేసుకునే ప్రయత్నం చేయమాకండి. ఫుడ్ మాత్రం టైంకి తినండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. హ్యాపీగా మంచి ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ తినండి. ఎందుకంటే చదవడం అనేది ఇప్పుడు చాలా పెద్ద, చాలా మంది కూడా చాలా నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుతున్నారు. కాబట్టి చదువుతా ఉంటే కొంతమందికి మైండ్ కూడా కొంచెం
కొంచెం ఇబ్బంది అయితే మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది కాబట్టి ఈ చదవడం అనేది పెద్ద ప్రాబ్లం కాబట్టి కొంచెం ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోండి, నిద్ర కూడా కరెక్ట్గా నిద్రపోండి. ఏదో ఎవరో గంట సేపు ఎక్కువ చదువుతారని చెప్పేసి ఎవడో 2 గంటలు ఎక్కువ చెప్పేసి మీరు కూడా చదివే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఎవరి స్టామినా వాడిదిరా భయ్, అర్థమవుతుందా? ఆయన 12 గంటలు చదివినంత మాత్రం ఆయనకు వస్తాను లేదు, నువ్వేదో 5 గంటలు చదివినంత మాత్రం నీకు రాలేదని లేదు. అక్కడ ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి స్టామినా వాడిది. ఫైనల్గా నువ్వు పేపర్ రాసిన తర్వాత రిజల్ట్ అవుట్కమ్ అయిన తర్వాత నీ సత్తా అయిందో నీకు తెలుస్తుంది. సరే పోటీ పడండి, కానీ మరీ అంత ఏదో అవతలాడో తొడమోసుకొని చెప్పి మన మెడకోసం చెప్పేసి కూడా అంత అవసరం లేదు. సరే ఆల్రెడీ ఇప్పటికే మీ సిలబస్ కూడా అయిపోయి ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీలుంటే కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా రాసే ప్రయత్నం చేయండి మీరు కూడా. ఎందుకంటే 4 పేపర్లు కాబట్టి కొంచెం మీరు కూడా మీ టెస్ట్ సిరీస్ రాస్తుంటే మీరు కూడా మనం ఎక్కడున్నాం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఏ సబ్జెక్ట్లో ఎక్కడ ఆగిపోయినాం, మనకి ఎక్కడ డౌట్ ఉంది, ఏ సబ్జెక్ట్ కొంచెం మనం చదివేటప్పుడు కూడా వాస్తవానికి కొంచెం స్కిప్ అవుతూ ఉంటుంది. మన ఇండియన్ జాగ్రఫీ అయితే, ఇండియన్ హిస్టరీ అయితే, ఉద్యమం జరిగితే మనం కూడా కొంచెం స్కిప్ చేసుకుంటూ పోతాం. కొన్ని బిట్లు ఆపేటప్పుడు అరే మనం ఇక్కడ చదవలేదే, ఈ పాయింట్ కూడా ఉందా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి అర్థం చేసుకుని, అంటే టెస్ట్ సిరీస్ రాసినంత మాత్రం అల్లనించే ప్రశ్నలు వస్తాయని కూడా రాదు. సిరీస్ కూడా డైలీ రాయమేకండి, రోజు రాయమేకండి. మళ్ళీ మీకు ఇంకా ఇబ్బంది, ఎందుకంటే కొత్త ప్రశ్నలు చూసిన కానీ ఇంకా మీకు మెంటల్ టార్చర్ అవుతుంది. అరే అమ్మ ఇవన్నీ చవని యాన్స్ ఇచ్చినారు ఈ బిడ్డలు అని చెప్పేసి మళ్ళీ మీకే అనిపిస్తుంది. కాబట్టి వారానికి ఒకటి రాయండి, ఏం కాదు. వారానికి ఒకటి రాయండి, అన్ని కలుపుకొని రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఆన్లైన్లో కూడా మస్తు దొరుకుతాయి ఫ్రీగా, యూట్యూబ్లో కూడా మస్తు ఫ్రీగా దొరుకుతాయి. ఒక 3 hours కేటాయించుకొని సండే రోజు 3 hours కేటాయించుకొని ఆఫ్టర్నూన్ 2 to 5 వరకు ఒక 3 hours ఎగ్జామ్ రాసి ప్రయత్నం చేయండి. మొత్తం 150 మార్కులకి అన్ని సబ్జెక్టులు కలిపి అట్లా రాసి రాయండి. లేదా వారానికి 2 సార్లు కలిసి ప్రయత్నం చేయండి. ఒక క్విక్ రివిజన్ విషయానికి వస్తే రివిజన్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇబ్బంది నుంచి మొదలు పెట్టే అవసరం లేదు. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మనకు సబ్జెక్ట్ మీద అంతా పట్టు వస్తుంది అనమాట. ఇక ఎకనామీ గురించి తీసుకుంటే సోషియో ఎకనామీ కానీ, మన తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ కానీ కొంచెం ఈ ఎకనామీ దగ్గర కొంచెం చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం సిలబస్ అయిపోదు, కొంతమందికి ఇక చదువుతుంటే ఎక్కదు, నిద్ర వస్తుంటుంది, ఏంద్రబాబు ఈ మెంటల్ టార్చర్ ఏంది ఎకనామిక్స్ అని చెప్పేసి కూడా కొంతమంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎకనామిక్స్ అట్లుంటుంది, ఆ రేషియోలు కానీ, ఆ పట్టికలు కానీ అంతా స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి అని చెప్పేసి మొత్తం పట్టికలకి ఎంత ఉంటుంది. కొంతమందికి ఎంత ఏంద్రబాబు బాగా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పదు మిత్రులారా, మరి జాబ్ రావాలంటే తప్పదు, కష్టపడాల్సిందే. వాళ్ళు పెట్టిన సబ్జెక్ట్ మనం ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. కాబట్టి Group 2 అభ్యర్థులారా, ఇంకా మీకు ఏమైనా నేను మళ్ళీ చెప్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ బుక్స్ అన్న, మీ బుక్స్ గురించి డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ గురించి చదువుతున్నా, టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా మెంటర్షిప్ మామూలుగా మీకు ఏమైనా మోటివేట్ చేయాలన్నా, అన్న మాకు బోర్ కొడుతుంది, మాకు చదవబుద్ధి కావట్లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఎట్లా అని చెప్పేసి మీకు ఏమన్నా ఇంకా అట్లా మోటివేట్ అని చేయాలన్నా ఖచ్చితంగా నేను కింద మాకు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి. ఎక్కువ మంది ఏ డౌట్ అడిగితే మళ్ళీ నేను ఆ డౌట్ మీద వీడియో చేసి ప్రయత్నం చేస్తాను. కాబట్టి పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా చదువుకోండి, కష్టపడుతూ ఇష్టపడి చదవండి. అర్థమవుతుందా? కొంతమంది కష్టపడి చదవంటారు, కొంతమంది ఇష్టపడి చదవంటారు, కానీ కష్టపడుతూ ఇష్టపడి చదవండి. ఖచ్చితంగా జాబ్ మీకే వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఈరోజుకున్న వీడియో అయితే మళ్ళీ ఒక వీడియోలో మీకు పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను.